మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. నిన్న మొన్న ఎప్పుడైనా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇది తప్ప రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండా? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. మళ్ళీ ఇయాలో కొత్త డ్రామా లేపిండు. ఏంది? పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఇవన్నీ చేస్తాము అని నమ్మించిండ్రు. చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిర్రు. ఇప్పుడు గెలిచి గద్దెనెక్కినాక 6 గ్యారంటీలు ఏమైనా నాయన అంటే ఏం మొన్ననే ఎక్కినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు. అప్పుడేమో మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నారు. 6 గ్యారంటీల మీదనే మొదటి సంతకం అన్నారు. 100 రోజుల్లో ఇచ్చి తీర్థమన్నారు. ఇప్పుడు 100/150 రోజులైంది. 5 నెలలకు వచ్చింది. ఏమైనా నీ 6 గ్యారంటీలు అని అడిగితే కొత్త నాటకం మొదలు పెట్టిండు. ఏ దేవుని మీద ఒట్టు అంటుండు. ఇప్పుడు 15 ఆగస్టుకి చేస్తా, రాముల వారి మీద ఒట్టు, అమ్మవారి మీద ఒట్టు, ఒట్టు మీద ఒట్టు పెడుతుండు. మరి అప్పుడేమో నమ్మబలికివి. మరి నీ శిక్ష ఇయ్యాలనా వద్దా? ఇప్పుడు నువ్వు చేస్తావన్న మళ్ళా గ్యారెంటీ ఏంది బిడ్డ? నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తా. ఇప్పుడు మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.